ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మే 16. దేవుని ఏర్పాటును గుర్తించే అలవాటు. దేవ స్వభావమునందు పాలివారగునట్లు. 2 పేతురు 1:4. దేవుడు తన వాగ్దానాల ద్వారా మనల్ని తన స్వభావంలో పాలిభాగస్తులను చేశాడు. మనము దైవభక్తితో కూడిన అలవాట్లను, సుగుణాలని పెంపొందించుకొని మనలో దేవ స్వభావాన్ని ఎడతెగకుండా కాపాడుకోవాలి. మనందరము పెంపొందించుకోవాల్సిన మొదటి అలవాటు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి సిద్ధపరిచిన వాటిని గుర్తించడం. మనము కొన్నిసార్లు బేలగా ఈ పని చేయలేను అని చెప్తుంటాము. మనం ఇలా చెప్పినట్లయితే మనం అబద్ధం ఆడుతున్నామని అర్థం. ఎందుకంటే దేవుడు మనకేమి ఇవ్వడని, మనకు ఎటువంటి సహాయం చేయడని చెప్పకనే చెప్తున్నట్టు కదా. మనలో నిజంగా దీన స్వభావం ఉన్నట్లయితే, ఇది కష్టంగా ఉన్నప్పటికీ ఈరోజు నేను కొంత చేయగలిగాను అని చెప్తాం. ప్రభువైన అయిన యేసు ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని మహాదైశ్వర్యం మనదే కదా. మనం ఆయనకు విధేయత చూపినట్లయితే ఆయన మనకు కడవరకు తోడుగా ఉంటాడు. మనకెదురైన కష్టతరమైన పరిస్థితులు నిజంగా అంత అసాధ్యమైనవా? అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు మనకున్నప్పుడు అవి అసాధ్యం ఎలా అవుతాయి? మన మీద మనమే జాలిపడుతూ దైన్యంతో పడిపోతే మన జీవితాల నుంచి మనమే దేవుని మహాదైశ్వర్యాన్ని తొలగించుకున్నట్టు అవుతుంది. పైగా ఆ మహాదైశ్వర్యాన్ని పొందకుండా ఇతరులను కూడా అడ్డుకున్న వారమవుతాం. మన మీద మనమే జాలిపడ్డాన్ని మించిన దురవస్థ ఇంకేదైనా ఉందా? ఇటువంటి దురవస్థలో ఉన్న మనము దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా ఆయన గురించి సణుగుతూ గొణుగుతూ ఉంటాం. నీళ్లు పీల్చుకునే స్పాంజి ముక్కల్లాగా ఎప్పుడు దేవుని నుండి అందుకునేవారిగా ఉంటాం కానీ ఆయనకు ఇచ్చేవారిగా ఉండం. ప్రేమతోనూ దయతోనూ ఉండవలసిన మన జీవితాలు ఎప్పుడూ అసంతృప్తితో కొట్టుమిట్టాడుతుంటుంటాయి. మన జీవితంలో మనం గొప్పగా భావించే వాటన్నిటినీ విడిచి దేవుడు మనకు సర్వస్వమని, ఆయనే మనకు ఆధారమని ఆలోచించినప్పుడే మనల్ని చూచి దేవుడు సంతోషిస్తాడు. మా ఓట్లన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. కీర్తనలు 87:7. దేవుని మహిమ, ప్రభావము, కృప మరియు శక్తి మనలో వెల్లడి కానట్లయితే అందుకు కారణం మనమే. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. 2 కొరింథీ 9:8. దేవుడు నీ పట్ల చూపిన కృపను ఇతరులకు అందించు. దేవస్వభావంతో తాదాత్మ్యత చెందు. దేవుని ఆశీర్వాదం నీ మీద సదాకాలము ఉండునుగాక.